నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూద్దాం. 'ఆంధ్రజ్యోతి'లో బ్యానర్ ఐటెమ్‌గా ఒకవైపు 'స్వర్ణాంధ్ర 2047' అట. ఆంధ్రాని నంబర్ 1గా నిలుపుతా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, సంపద, సంతోషం ఇస్తా అని ఏపీకి దిశ, దశ మార్చే విజన్ ఆవిష్కరించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఆ పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండు. ఇంకొక వైపు బ్యానర్ ఐటెము జైల్లో పుష్పాట, బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ విడుదల వాయిదా. ఇక్కడేమైనా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేస్తానంటాడు. రేవంత్ రెడ్డి పుష్ప 2 కాదు, నేను 3 చేస్తా అని చేసిండు నిన్న. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2కు సంబంధించి అల్లు అర్జున్ అనూహ్యంగా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు వెళ్ళి. మరి అంత అవసరమేమి వచ్చింది? ఎప్పుడో డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయింది. వాస్తవంగా డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 11 హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిండు 6 రోజుల తర్వాత. ఆ మధ్యలో ఎప్పుడు అరెస్ట్ చేయలేదు. 11 రోజు పిటిషన్ వేస్తే అది లిస్టింగ్ కాలేదు. 13 రోజు నేను పోయి ఆల్ ఆఫ్ సడన్గా అరెస్ట్ చేశారు. మరి దీని వెనకున్న శక్తులు ఎవరు, దీని వెనకున్న వ్యక్తులు ఎవరు అని ఆలోచిస్తే ఇది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. 100కు 100% అటర్ ఫ్లాప్. అంటే నిన్న అరెస్టే అటర్ ఫ్లాప్ కాదు, దానికంటే ముందు రేవతి మృతి చెందిన రోజు కూడా అటర్ ఫ్లాపే. పోలీస్ డిపార్ట్మెంటు కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీకి ఒక లెటర్ పెట్టుకుంది డిసెంబర్ 2 రోజు. ఇట్లా సో మూవీ పుష్ప 2 మూవీ ఈ ఈవెంట్ ఉంది, ప్రీమియర్ షోనా బెనిఫిట్ షోనా అంటారు దాన్ని. ఆ షో ఉంది, దానికి ఆ సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్సు అంతా దాని టీం వస్తుంది సంధ్యా థియేటర్కి పలానా టైం కానీ వాళ్ళు లెటర్ పెట్టారు. దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేయండి అని పెట్టారు. 2 డిసెంబర్. ఈవెంట్ ఎప్పుడు? 4 డిసెంబర్. 2 రోజుల ముందే చెప్పారు. కనీసమైన భద్రత కల్పించకుండా, మీరు ఏర్పాట్లు చేయకుండా, ఈ ఘటన జరిగిన తెల్లారి డీసీపీ ఏం చెప్పారు? అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారన్నారు. మరి ఏమి యంత్రాంగం నడుస్తుంది? ఏసీపీకి లెటరు డిసెంబర్ 2 రోజు ఇస్తే ఘటన జరిగిన తర్వాత అయినా కనీసం పోలీసు యంత్రాంగాన్ని పిలుచుకొని డీసీపీ మాట్లాడాలి కదా. డీసీపీ గారు ఏసీపీ గారిని సీఐలను వాళ్ళు పిలిచి ఏమైంది అంటే ఇగో లెటర్ వచ్చింది సార్ అని చెప్పేటోళ్ళు కదా. మరి ఏంటి అబద్ధం? ఒక పోలీస్ యంత్రాంగం, రక్షణ కల్పించాల్సిన యంత్రాంగం అబద్ధం ఆడితే ఆ లెటర్ బయటకు వచ్చింది. నిన్న హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అల్లు అర్జున్ గారు అడ్వకేటు ప్రొడ్యూస్ చేసిండు. ఇదంతా జరిగితే ఆల్ ఆఫ్ సడన్గా అసలు 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 13వ తారీఖు అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చింది అనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్. రేవతి మృతి చెందడానికి కూడా కారణం తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగమే కారణం వాస్తవంగా. కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు? ఢిల్లీలో కూర్చొని ఎంత స్థాయి వ్యక్తులైనా చట్టం తన పని తాను చేసుకుపోద్ది అని అంటాడు. ఒక మహిళ మృతి చెందడానికి కారణమైన పుష్పాని ఆయన్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే తప్పేంది అంటారు. తప్పు లేదు, వాస్తవమే. కానీ దానికంటే ముందు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయిన మరి మీ ఆఫీసర్లు, మీ యంత్రాంగాన్ని ఎట్లా ఏం చేయాలి? మరి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలి? మీ ప్రభుత్వాన్ని ఏమని నిందించాలి అనే విషయాలను ఇలా సామాన్య ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల 10 కోట్ల మంది ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అని డైరెక్ట్గా మళ్ళీ ఇండియా టుడే కంక్లేవ్ జరిగింది, దాంట్లో మాట్లాడుతాడు. ఢిల్లీలో కూర్చొని జాతీయ స్థాయిలో అది ప్రచారం. ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్. మీరు మళ్ళీ హైకోర్టులో ఏం చెప్పారు? మాకు లెటర్ ఇచ్చారు, కానీ బందోబస్తుకి బయట బందోబస్తులోనే, దానివల్ల ఆ స్టాఫ్ లేకపోవడం వల్ల. స్టాఫ్ లేకపోతే ఆపండి, తప్పే ఉంది. మీకు తెలుసు కదా, మీకు లెటర్ ఇచ్చారు. 4th రోజు ఈవినింగ్ ఆయన వస్తాడని తెలుసు, ఈవెంట్ ఉందని తెలుసు, మీకు స్టాఫ్ లేదని తెలుసు. తెలిసినప్పుడు మనకి చాలా ప్రజా ఉద్యమాలు, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు ఏదైనా ఉద్యమాలకు పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేస్తారు. ముందే వచ్చి తెల్లారుజామున వచ్చి అరెస్ట్ చేస్తారు. ముందు రోజు ఉందంటే దానికంటే ముందు రోజే వచ్చి అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు సార్, మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని. ఎందుకు చేయాలి హౌస్ అరెస్టు? పోలీసులట ఆయన చూడటానికి ఎగబడ్డరట. ఇక దానివల్ల కూడా కొంత జరిగిందట. మొత్తానికి పోయిన ప్రాణం రాదు, ప్రాణం పోయింది, మృతి చెందింది, ఆమె పట్ల సింపతి చూపించాల్సింది. దీనికి కారణం వ్యవస్థ, ఒక అల్లు అర్జున్ కాదు. ఆ లాజిక్ మర్చిపోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇట్లా అడ్డంగా దిడ్డంగా మాట్లాడండి. ఏంది అరెస్ట్ చేస్తే ఏందని చేసిండు. మరి ఆ చేసిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏందనేది కనీసం గమనించగలగా. ఇంత యంత్రాంగం ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది, ఏమవుతుంది, బెయిల్ వస్తుందా రాదా, మనం లోపల పెడుతున్నాం, దానివల్ల ప్రభుత్వానికి పరువు వద్ద అనేది లేకుండా కనీసం తీసిపోతే జైల్లోకి పోయి మళ్ళీ పొద్దున్నే విడుదలయ్యా. రాత్రే విడుదల కావాలి, వాస్తవంగా రిలీజ్ అవ్వాల్సింది. అప్లోడింగ్ లేట్ అయింది జడ్జిమెంట్. మొత్తానికైతే
నెంబర్ 1 ఆంధ్రాని నెంబర్ 1 నేను చేస్తా అని 2047 విజన్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే అట్ ద సేమ్ టైం ప్యారలల్గా పుష్ప 3ని నేను రిలీజ్ చేస్తానని నిన్న రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండు. అసలు పుష్ప 1, 2 కంటే 3 చాలా పెద్ద ఎపిసోడ్ అయింది. ఇక అసలు ఎపిసోడ్లు సోషల్ మీడియా ట్రోలింగ్స్, ఎక్స్, ఫేస్బుక్, ట్విట్టరు ఎక్కడ చూసినా బద్దలైపోయింది బాక్సు. అసలు పుష్ప సినిమా అంతమంది చూశారో లేదు కానీ ఈ ట్రోలింగ్ని కొన్ని కోట్ల మంది చూశారు, కోట్ల మంది. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దాంట్లో డౌటే లేదు. మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు లగచర్ల ఇష్యూలో ఫెయిల్ అయ్యారు. లగచర్ల ఇష్యూలో ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైంది, పూర్తిగా. ఇలా నిన్న కూడా ఫెయిల్ అయ్యారు. ఇట్లా పుష్ప 3 నైట్ చేశారు, జైల్లో పెట్టారు. కానీ ఇవాళ మార్నింగ్ రిలీజ్ అయ్యిండు. నైటే బెయిల్ వచ్చింది హైకోర్టులో, ఇంట్రీమ్ బెయిల్ వచ్చిన తర్వాత అప్పటికే చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు. దాని తర్వాత జైల్లో రిలీజ్ కావాలంటే బెయిల్ పేపర్స్ కావాలి. బెయిల్ పేపర్స్ అప్లోడ్ చేయాలి వీళ్ళు. ఆ టైం పట్టింది. 11 తర్వాత ఇది చేశారట. అప్పటికి 11 తర్వాత రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈరోజు రిలీజ్ చేశారు. పుష్ప 2, పుష్ప 1, పుష్ప 2లో హీరో అయిండో కాలేదు కానీ చాలామంది దృష్టిలో ఇవాళ పుష్ప 3లో రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన పుష్ప 3లో పెద్ద హీరో అయిండు అల్లు అర్జున్. హీరోయిన్ చేశారు. ఇది ఒక వార్త. బాబు విజన్ అద్భుతం అట, దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, నా సంపూర్ణ సహకారం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. బాబు విజన్ అద్భుతం, అది మీరు చెప్తారు. ఇక మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ప్రజలు చెప్పాలా. మీకు డిప్యూటీ సీఎం ఇచ్చిండు కాబట్టి మీకు ఆయన అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్, విజన్ ఉండొచ్చు, తప్పులేదు. 202 అని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజన్ 2020 అని ఇచ్చిండు. అప్పుడు కూడా ఇదే చెప్పిండు, పేదరిక నిర్మూలన చేస్తా, ఇక పేదరికం అనేది ఉండదని. మళ్ళీ ఇవాళ కూడా అదే చెప్తుండు, వచ్చే 5 సంవత్సరాల్లో పేదరికం లేకుండా చేస్తా అంటుండు. అసలు పేదరికం మీరు ఇచ్చిన 2020కి సంబంధించి అప్పుడే పోవాలి కదా, ఎడిపోయింది మరి, ఇంకా ఉంది పేదరికం. ఇవన్నీ ఉట్టి మాటలే. ఇక ఆ విజన్ విడుదల చేసిన సందర్భంగా బాబు విజన్ అద్భుతంగా ఉంది అని చెప్తుండు. రూల్ ఆఫ్ లా బలంగా ఉంటేనే అభివృద్ధి, అన్ని రంగాల్లో వృద్ధి చెందాలి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీసులు, అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించాలి, 55 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలట, రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అందజేత, మైనార్టీలపై విద్వేష ప్రసంగం చేశారన్న ఆరోపణ, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టు ఫిర్యాదు, విహెచ్పి సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం. ఇది జస్టిస్ శేఖర్ యాదవ్ పైన నిన్న 55 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసి రాజ్యసభ సెక్రటరీ జనరల్కి ఇచ్చారు అభిశంసనం. భారత రాజ్యాంగం ప్రకారం అభిశంసనం చేయాలంటే రాజ్యసభలో, లోక్సభలో అభిశంసనం తీర్మానం చేసి 2/3 ముద్ర తీసేయాలి. ఏంది ఆయన చేసిందంటే, జడ్జి అలహాబాద్ కోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి విహెచ్పి బహిరంగ సభకు పోయిండట. విహెచ్పి బహిరంగ సభ, విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్, హిందూ మతానికి సంబంధించిన ఒక పరిషత్. అది అక్కడికి పోయి ఒక జడ్జి, మీరు జడ్జి అంటే ఏంది? న్యాయమూర్తి. ఆ న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్న సకల ప్రజలకు సంబంధించి న్యాయాన్ని కాపాడాలి. అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అసలు ఏ మతం లేనివాడు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మీరు ప్రతినిధి. వీళ్ళల్లో ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ పొజిషన్లో ఉన్నోళ్ళు మీరు పోయి ఒక హిందూ పరిషత్కు సంబంధించిన మీటింగ్లో ప్రసంగం చేస్తూ ఇంకొక మతాన్ని విద్వేషపూర్వకంగా తిట్టినందుకు, రెచ్చగొట్టినందుకు అభిశంసనం పెట్టారు. మరి జడ్జిలు అయి ఉన్నారు, కనీసం ఉండాలి కదా. మనం ఉన్న పొజిషన్ ఏంది? నువ్వు రిటైర్ అయ్యాక చేసుకో. మనం ఉన్న పొజిషన్ బట్టి మన ప్రవర్తన ఉండాలి. మీరున్న పొజిషన్ పొలిటీషియన్ కాదు, మీరు ఒక మత ప్రవక్త కాదు, లేదంటే మీరు ఒక సంఘం పెట్టుకోలే, మత సంఘం. ఎట్లా మాట్లాడతారు మీరు ఏం తీర్పులు ఇస్తారు? ఏ రకంగా తీర్పులు ఇస్తారు? మీ మనసంతా హిందూ భావాజాలం పెట్టుకున్నాక రేపు ఒక క్రిస్టియన్ పిటిషన్ వస్తుందని మీ దగ్గరికి, ముస్లిం పిటిషన్ వస్తుంది, సిక్ పిటిషన్ వస్తుంది, అసలు మతాన్ని నమ్మనోళ్ళ పిటిషన్ వస్తుంది. ఏం చేస్తారు? మీరు ఏం తీర్పులు ఇస్తారు? మీ ప్రసంగాలను బట్టి, మీ మాట తీరుని బట్టి, మీ మనోభావాలను బట్టి ఏమర్థమవుతుంది? మీరు హిందువులకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు అభిశంసన పెట్టారు. చాలా తప్పు. ఇవాళ జడ్జీలు కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. అసలు ఆ జడ్జీల సెలక్షన్ కూడా ఘోరంగా ఉంది. ఇక అట్లాంటివి ఉండబట్టే ఈ పొలిటికల్ ప్రమోషన్స్తోని, పొలిటికల్ రిఫరెన్స్లతో పోతేనే ఇక ఈ సిక్కులు వస్తాయి. జెన్యూన్గా మెరిట్ బేసిస్లో పోతే ఇట్లా రావు, నైతికంగా పోతే ఇట్లా రావు. కానీ ఈ పొలిటికల్ రిఫరెన్స్లో పోతారు కాబట్టి ఇక ఈ మాటలు వస్తాయి. ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి చూద్దాం. దగాకోరు పాలనపై చెల్లుమన్న చర్నాకోల,
చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. రైతులను అడుగడుగున అడ్డగించిన కాకీలు. వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. దగాకోరు పాలనపై చెల్లు మనదారు చరణకోలు. నిన్న రైతు పోరు అని ఒకటి పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వరకు పెద్ద ర్యాలీగా వెళ్ళారు. కొన్ని జిల్లాల్లో అయితే అద్భుతంగానే సక్సెస్ అయింది, కొన్ని జిల్లాల్లో సరే నామినల్గా వచ్చినట్టు. మొత్తానికైతే ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టే. ఎందుకంటే కేవలం 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే రైతుల్లో ఈ రకమైన అంటే ఒక వ్యతిరేకత. ఎందుకంటే సరే వీళ్ళు రైతులు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిపించింది కాబట్టి పార్టీ నాయకులు వచ్చారనుకున్నా కానీ ఫెయిల్యూరే. అంటే ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ఉన్నట్టే. ఎందుకంటే మొన్న జిల్లా కలెక్టర్ల ఎస్పీల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రజల్లో వస్తున్న అసంతృప్తికి మీరే కారణం, మేం కాదని చెప్పి. అంటే అసంతృప్తి ఉందనేది నిన్న బయటపడదు. ఎందుకు బయటపడదంటే అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రజల పక్కన పెడితే ప్రజలు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండొచ్చు, అందరు కలిసి ఉండొచ్చు. కానీ 2024 మేలో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైంది. 11 సీట్లకు పరిమితమైన పార్టీకి ఒక పిలిపిస్తే 6 నెలల తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత ఆ స్థాయిలో నాయకులైనా, కార్యకర్తలైనా, ప్రజలైనా, రైతులైనా వచ్చారంటే అదొక రకంగా అద్భుతమే. ఎందుకంటే 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, చూద్దామని వేచి చూద్దామనే ధోరణి ఉండాలి. కానీ లేదు. అంటే ఎందుకు లేదు అనే ఒక దాంట్లో లోతుల్లోకి పోతే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 కానీ, హామీలు కానీ, మేనిఫెస్టో కానీ, దాని గురించి అసలు చర్చ లేదు. ఆ చర్చ లేదు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అసలు నెరవేరుస్తారా లేదా అనే అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. ఎస్, నిజంగానే ఆ దిశగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన మనసులోంచి వచ్చే మాటలను బట్టి ఎస్ టైము ఉంది, ఇంకా 6 నెలలు అయింది, ఇంకొక 6 నెలల తర్వాత అమలు చేస్తారు, లేదా బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా కన్వీనియంట్గా మాట్లాడుకునేవాడు ప్రజలు. అట్లా మాట్లాడలే. హ్యాండ్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, ఓట్ల కోసమే మాటలు చెప్పిండు, అమలు చేసే పరిస్థితి లేదనేది ఒక రకంగా చర్చ వచ్చింది. అందుకే నమ్మకం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయినందువలన ఇవాళ బయటకు వచ్చారు. అమలు చేసే పరిస్థితి లేదు, చేయడు అనేది. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాలంటీర్ వ్యవస్థను నేను తొలగించను, ఉంచుతాను, ఉంచి వాళ్ళకి 5,000 కాదు గౌరవ వేతనం 10,000 ఇస్తా అన్నాడు. దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక నోటి నుంచి మాట రాలే. ఇక ఇట్లాంటి ఉదాహరణ తీసుకుంటే అనేకం ఉన్నాయి. కాబట్టి నమ్మకాలు పోయినాయి. ఇక యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చెయ్యడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. రోడ్ల మీదకి జనాలు వచ్చారు. రైతులు ధాన్యం కొనే విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు, రైతు భరోసా ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యారు, రైతులకు పంట బీమా చెల్లించే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. తల్లికి వందనం అని పెట్టారు, పేరు మార్చారు అమ్మఒడిని, అది ఇచ్చే పరిస్థితి లేదు. విద్యా దీవెన, విద్యా కానుక, ఇట్లాంటివన్నీ ఎత్తేసే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. మొత్తానికైతే శరణాకోలు తీశారు. ఇది ఎక్కడ దాకా పోతే 6 నెలలకి ఎట్టు ఉందంటే సంవత్సరానికి ఎట్టు ఉంటుంది, సంవత్సరంన్నరకి ఎట్టు ఉంటుంది అనేది మనం చూడాలి. రైతన్న తొలిపోరు విజయవంతమైంది. ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. మా ప్రభుత్వం మా ఇష్టం అంటున్నారట. సాగునీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యకాండ. నేడు సాగునీటి సంఘాలకు 17 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు. చేతులెత్తి ఎన్నుకునే విధానం అన్నట్టు టీడీపీ నేతలకు కట్టబెట్టే ఎత్తుగడ. రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని హైకోర్టు. ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే ఓటమి తప్పదని ప్రభుత్వ పెద్దల భయం. అందుకే ఇతర పార్టీల మద్దతుదారులకు నో డ్యూ సర్టిఫికేట్ లేకుండా కుట్ర. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు దాడులు. మా ప్రభుత్వం మా ఇష్టం. ఇక అంతేగా నడిచేది. ఇక మా ప్రభుత్వం మా ఇష్టం. సాగునీటి సంఘానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, మాగాణి పట్టాలున్న ఆ చెరువు కిందనో, ఆ కుంట కిందనో, ఆ ప్రాజెక్ట్ కిందనో ఉన్న రైతులకు సంబంధించి ఆ పట్టాదారుగా ఉన్న రైతు ఓటరు, ఆ ఓటర్కి రహస్య బ్యాలెట్ ఉండాలి. ఓటింగ్ మనం ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో ఎట్టేస్తాం, ఆ రహస్య బ్యాలెట్ ఉండాలి. కానీ చేతులు ఎత్తేది పెట్టారట. ఇక చేతులు ఎత్తేది కూడా నెత్తురా, బయటికి పోతే మన బతకనెత్తరా అని తెలుగుదేశం పార్టీకే చేయెత్తాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్న నాయకుడికి, పోటీ చేసిన వ్యక్తికే చేయెత్తాలి. ఇక దానికోసం అది పెట్టారట. ఎందుకంటే రాష్ట్ర గౌరవ హైకోర్టు చెప్పింది రహస్య బ్యాలెట్లో పెట్టండి అని. దాన్ని కూడా తొంగలో దొక్కారు. అందుకే మా ప్రభుత్వం మా ఇష్టం, మాకు హైకోర్టు చెప్పడానికి ఎవరు, జిల్లా కోడ్ చెప్పడానికి ఎవరు, చట్టాలు చెప్పడానికి ఎవరు, రూల్ ఆఫ్ లా చెప్పడానికి ఎవరు అనే విషయంలో చేతులు ఎత్తేసి అవన్నీ మాకు అవసరం లేదు, మాకు తెలుగుదేశం పార్టీలు గెలవాలంటే చేతులు ఎత్తాలి అని పెట్టి ఇష్టం వచ్చినట్టు నేను చాలా చోట్ల దాడులు కూడా జరిగినాయి, గొడవలు కూడా జరిగినాయి. ఆ సాక్షి రిపోర్టర్ పైన ఏదో దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. రైట్. ఇది అన్ని జిల్లాల వారికి ఇచ్చారు. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ, ఇది నెల్లూరులో ఎడ్లబండి, మచిలీపట్నంలో విజయనగరం కలెక్టరేటు,
నేను రైతు పోరుకు సంబంధించి తిరుపతి, రాయచోటి ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, అనంతపురం రోడ్ల మీదకొచ్చారు. విశాఖపట్నం, నెల్లూరు, ఏలూరు మొత్తానికైతే సక్సెస్ అయినట్టు ప్రోగ్రాము వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతమైందని పెట్టిండు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు నిన్న. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఎక్స్‌లో స్పందించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అయితే అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యం చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక మహిళ మృతి చెందడం దురదృష్టకరమే, ఆ నష్టాన్ని ఎవరు పూడ్చేది కాదు. కానీ ప్రత్యక్షంగా ఆయన కారణం కాదు, దాని వ్యవస్థ లోపం, దాన్ని ఆయనే కారణం అని పెట్టి అందులో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పిండు. కాంగ్రెస్ది పబ్లిసిటీ స్టంట్ అని అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి కూడా మాట్లాడిండు. కాంగ్రెస్ పబ్లిసిటీ స్టంట్ కోసం అరెస్ట్ చేసింది తప్ప ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి కాదని. ఏం పబ్లిసిటీ స్టంట్? వాళ్ళకే బొక్క. ఇప్పుడు కాంగ్రెస్కే అరెస్ట్ చేయడం వల్ల బొక్క అయింది. ఏముంది, అరెస్ట్ చేశారు, తీసుకుపోయి లోపల ఉంచారా? ఉంచలేకపోయా. ఉట్టిన 5-6 గంటల్లో బయటకు వచ్చా, బెయిల్ వచ్చాయి. ఏముంటుంది? ఎవరిది వైఫల్యం, ఎవరికి శిక్ష? సామాజిక వేదికల్లో అల్లు అర్జున్కు సంఘీభావం. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి కార్యక్రమాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాలు తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్ల పోలీసులు, నిర్వాహకులు తప్ప సినిమా హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరని ఇది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు రామ్ గోపాల్ వర్మ. ఆయన కామెంట్స్ కానీ ఆయన థింకింగ్ వేరే ఉంటుంది, మనందరం ఆలోచించేదానికి డిఫరెంట్గా ఉంటుంది. వాస్తవం ఇది కొంత. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట జరిగింది. ఎక్కడో దాకా ఎందుకు లాస్ట్ టైం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు పోయిండు, గోదావరి పుష్కరాలకు అనుకుంటా. పోతే అక్కడ తొక్కిసలాట జరిగి 25 మంది ఎట్ ఏ టైం చనిపోయారు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిపైన కేసులు పెట్టారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం వల్లనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 25 మంది మరణించారు, మృతి చెందారు. దానికి కారణం ఎవరు? ఆయన చెప్పింది సూటిగా. దానికి కారణం ఎవరిని నిందించాలి? ఇవాళ ఆ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నిందించి అరెస్ట్ చేయాలా, కేసు పెట్టాలా? ఎందుకు పెట్టాలా? నిజంగానే పెట్టాల్సి వస్తే అని చెప్పి ఒకటి. ఎన్నికల ప్రచారంలో కూడా తొక్కిసలాట జరుగుతాయి. ఈ అన్నిటికీ నాయకులు, హీరోలు లేదా ముఖ్యమంత్రులు కాపలా ఉండరు. ఉండాల్సిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ లేదు, ఫెయిల్ అయింది అనేది. అది ఎవరిని నిందించాలి, ఎవరికి శిక్ష, ఎవరిది వైఫల్యం? వైఫల్యం ఎవరిదంటే ప్రభుత్వాన్ని వైఫల్యం, పోలీస్ డిపార్ట్మెంట్ది వైఫల్యం. ఆ వైఫల్యాన్ని అడు చేసి అల్లు అర్జున్ మీదకి నెట్టారు. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, ఆయన హీరో చేసి వదిలేశారు. అల్లు కుటుంబానికి బాసటగా యావత్ భారతీయ సినిమా పరిశ్రమ. అర్ధరాత్రి వరకు స్పందించని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించరు. ఎవరు మాట్లాడలే. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడండి. ఏం సినిమా హీరోలు ఏమన్నా సైనికుల అరెస్ట్ చేయకూడదా అని. సరే, అది పాజిటివ్ నెగిటివ్ మాట్లాడిండు. వీళ్ళు అది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇగో సినీ నటులు ఏమైనా సైనికులు ఆయన మాట్లాడి ఇండియా టుడే కాంక్లేవ్లో ఢిల్లీలో కూర్చొని, దేశ రాజధానిలో కూర్చొని. సరే, అది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా స్పందించిండు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యుడు కూడా అల్లు అర్జున్కి ఇంతవరకు నోరు మెదపలే. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన స్టార్ హీరో, కనీసం స్పందన లేదు. ఈ స్పందన లేకపోవడం వెనక చాలా అనుమానాలు వస్తున్నాయి. దీని వెనక ఉన్న వ్యక్తులు, శక్తులు ఎవరు అనే పెద్ద చర్చ కూడా నడుస్తుంది ప్రజలలో. ఆ వ్యక్తులు, శక్తులే మాట్లాడలేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆ వ్యక్తులు, శక్తుల ప్రలోభాలకే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా బెండ్ అయ్యారా, లేకపోతే ప్రభుత్వం కూడా అవగాహన లోపంతో ఆ వ్యక్తులు, శక్తులు చెప్పిన మాటలని ఇగో ఈ పని చేసిందా, పనికిరాని పని అనేది ఒక చర్చ జరుగుతుంది బయట. మొత్తానికైతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలే, నోరు మెదపలే. మరి ఇవాళ ఏమైనా మెదుపుతారేమో, ఎందుకంటే దేశం అంతా మెదిపింది, ప్రపంచం అంతా మెదిపింది నోరు. ఏ స్థాయి వ్యక్తులు ఆ స్థాయిలో మాట్లాడారు. ఇది అక్రమ, ఏదో ఒకటి, సక్రమ అయితే సక్రమం, అక్రమ అయితే అక్రమం, ఏది మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు కనీసం అరెస్టు మంచిదే అని కూడా చెప్పలే. ఏం ఒక మహిళ మృతి చెంది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పలే. చెప్పడు. ఎందుకు చెప్పడు?
ఆయన పుష్కరాలు 25 మంది చచ్చిపోలే మరి? ఆయన పోతే 25 మంది చచ్చిపోతే నాదే పెద్దదిరా నాయన సంఖ్య ఒకటే నువ్వు నీ వల్ల ఒక్కళ్ళే మృతి చెందారు కానీ నా వల్ల 25 మంది చచ్చిపోయారు కాబట్టి నేను మాట్లాడితే మళ్ళీ నాకు అది అడ్డం వద్దని భయపడడం ఏమో తెలవట్లే. ఇది వాళ్ళ గురించి ఏమైనా సినీ నటులు ఏమైనా సైనికుల ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చారా? సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఒక వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్తే ఎందుకంత చర్చ అంటే ఆ స్టేషన్కి తీసుకొచ్చే పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. సినిమా హీరోలేని సైనికులు కాదు, ఎవరు అంటలే సైనికులని. సైనికులని కూడా అండు, వాళ్ళు ఒక సెలబ్రిటీ, వాళ్ళు వస్తే పబ్లిక్ వస్తారు. దానికోసం మీరు బందోబస్తు ఇవ్వని లెటర్ ఇచ్చారు మీ డిపార్ట్మెంట్కి. మీరు మీ సమన్వయ లోపం, మీ అసమర్థత వల్ల బందోబస్తు ఇవ్వలేక ఏమైనా హీరోలా? ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా రేవతి మృతి చెందడానికి ప్రభుత్వం కూడా కారణమైంది. ఎందుకంటే 2 రోజుల ముందు నీకు లెటర్ ఇచ్చిన తర్వాత కనీసం స్పందన ఏది? మీకు స్పందనే లేదు కదా. ఇది ఒక వార్త. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చింది, హైకోర్టు ఉత్తర్వులు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది, ఆయనకు ఉంటుంది కూడా. ఇది హైకోర్టు చెప్పింది. ఆయన ఏమంటుండో, ఆయన ఏమన్నా సినిమా ఏమంటుండో, సైనికుడు ఆయన ఏమన్నా అంటాడు. సైనికుడో కాదు, ఎవడైతే భారతదేశ పౌరుడు ఎక్కడికైనా వెళ్తాడో ఆయనకు హక్కు ఉందని హైకోర్టు చెప్పింది, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారు, ఆ సెక్షన్లో ఇక్కడ వర్తించవన్న న్యాయమూర్తి. తదుపరి విచారణ జనవరి 21 వాయిదా. రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు, ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఆయనకు ఉంటుంది. పోలీసులదే బాధ్యత, అల్లు అర్జున్ తరపున న్యాయవాది చెప్పిండు నిరంజన్ రెడ్డి. లంచ్ మోషన్లో అనుమతించవద్దు అని చెప్పి పీపీ చెప్పిండట, కానీ అనుమతించింది. హీరో అయినంత మాత్రం స్వేచ్ఛను కోల్పోవాలన్నా వాస్తవం ఇది. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చెప్పిండు. రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. ఆ అనేకంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుష్కరాల్లో 25 మంది చచ్చిపోయారు, అది కూడా ఉంది. ఆయన మీద ఇంత ఎఫ్ఐఆర్ కాలే, ఒక సెక్షన్ కూడా బుక్ కాలే. మరి అట్లాంటి వాళ్ళే ఊరట లభిస్తున్నప్పుడు వాళ్ళకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊరట లభిస్తుంటే, ఈ దేశ పౌరుడిగా ఆయనకి హీరో అయినంత మాత్రం బయట పోకూడదు, ఏడ తిరగకూడదు అని లేదు కదా. ఆయనకి ఎందుకు మనం రిలీఫ్ ఇవ్వకూడదని హైకోర్టు చెప్పి ఇంటరీమ్ బెయిల్ ఇచ్చింది. A11 ఆయన ఇంటరీమ్ బెయిల్ ఇమీడియట్గా ఇచ్చింది వాదనల తర్వాత. కాకపోతే ఆ ఇంటరీమ్ బెయిల్ ఆన్లైన్లో అప్లోడ్ కావడానికి లేట్ కావటం వల్ల రాత్రి 11 తర్వాత అయింది కాబట్టి నైట్ రిలీజ్ కాలే, ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయింది. ఇక నిన్న హైకోర్టులో అల్లు అర్జున్ అడ్వకేట్ సమర్పించిన ఈ కాగితం పోలీసులకు ముందే సమాచారం ఇచ్చిన టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ చిక్కడపల్లి PS ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ హైదరాబాద్. బందోబస్తు కోసం చిక్కడపల్లి ఏసీపీకి సంధ్యా థియేటర్ యాజమాన్యం సమర్పించిన లేఖ, దానిపై పోలీసులు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. 2 డిసెంబర్ రోజు వాళ్ళు లెటర్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకున్నారు. ఏమనుంది? వీ రిక్వెస్టెడ్ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ ఎట్ సంధ్యా 70 mm ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4th December 2024 because there will be heavy fans crowd. The hero, the heroine and VIPs and production unit of the film are coming to see the movie. క్లియర్గా రాశారు. హీరో, హీరోయిన్ అండ్ VIPs అండ్ ప్రొడక్షన్ యూనిట్ అందరూ వస్తున్నారు కాబట్టి బందోబస్తు ఇవ్వండి, క్రౌడ్ వచ్చే అవకాశం ఉందని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సంధ్యా థియేటర్ ఇచ్చి ఆ కాగితం ఇచ్చినట్టు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. దీనిపైన ఘటన జరిగిన తర్వాత డీసీపీ గారు బయటకు వచ్చి మాకు సమాచారం లేదన్నాడు. ఇంత తప్పుడు మాటల. మరి ఏమనాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఏం స్పందించాలా? మరి ముఖ్యమంత్రి గారికి ఇదానా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి ఇదానా తెలుసా? ఏమన్నా సినిమా హీరోలు సైనికులా? అరెస్ట్ చేయకూడదా? ఒక మహిళ చనిపోతే అంటే మరి ఈ కాగితం చూశాక మహిళ చనిపోవటానికి, మహిళ మరణించడానికి కారణం ఎవరు? అల్లు అర్జునా? వ్యవస్థ లోపమా? మీ పోలీసు యంత్రాంగం లోపమా అనేది అర్థం కావట్లేదా? సామాన్య మానవుడికి కూడా అర్థమైంది. దీనికి పెద్ద విశ్లేషణ అవసరంలే, సబ్జెక్ట్ అవసరంలే. వాళ్ళు కాగితం ఇచ్చారు, మీరు స్పందించలేదు. ఒకవేళ నిజంగానే మీకు బందోబస్తు చేయడానికి స్టాఫ్ లేకపోతే స్టాఫ్ లేరు, ఆగండి అని చెప్పాలా? చెప్పారా? లెటర్ ఇచ్చారా? ఆయనకి నోటీస్ ఇచ్చారా? లేదు. ఒక మహిళ మృతి చెందిన తర్వాత మీరు ఏం చెప్పారు? డీసీపీగా బయటకు వచ్చి డీసీపీగా చెప్పారంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పినట్టే. మాకు సమాచారం లేదని అబద్ధం చెప్పిండి నేను హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఈ కాగితం. ఇప్పుడు ఏం చెప్పాలా? హైకోర్టులో ఈ కాగితం ప్రొడ్యూస్ చేశాక ఏం చెప్తున్నా గవర్నమెంట్ తరపున అడ్వకేటు? లేదు అండి ఇచ్చారు, కానీ
మాకు సరైన స్టాఫ్ లేరు, వేరే బందోబస్తులు పోవటం వల్ల ఏర్పాటు చేయలేకపోయినాం అనేది. ఏమన్నా ఉందా? లేరు అనే విషయాన్ని ఆయనకు చెప్పాలి కదా. ఇంట్లోంచి బయలుదేరి కారు ఎక్కినాక చెప్పినా ఆగుతురు కదా. ఆగకపోతే నిజంగానే ఆయన మనం అనొచ్చు. ఇది ఏసీపీకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టిన లెటరు. ఇవన్నీ ఉన్నాక కూడా వీళ్ళు రకరకాలుగా దాన్ని ఎటేటో తిప్పారు. ఒకవేళ రేవతి ఒక్కతే మృతి చెందింది, దానికి ఇంత ఉంది. ఆ తొక్కిసలాట్లో అసలు ఇంకా జరగరాని నష్టం ఇంకా జరిగి ఉంటే ఎవరు నానాలి? ఇలా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కాంక్లేవులలో కూర్చొని మాట్లాడినట్టు ఉండదేడ. ఇంకా 10 మందో 5 మందికో నష్టం జరిగి ఉంటే ఎవరు బాధ్యులు? పోలీస్ యంత్రాంగం కదా. అంటే పోలీస్ యంత్రాంగం ఎట్లా ఉందంటే తప్పించుకునే ప్రయత్నం చేసింది, అది తప్పుకోలే, ఇరుకారు ఇప్పుడు. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి రోడ్డు మ్యాప్ వేస్తాడట చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అట. తలసరి ఆదాయం $42,000 పెంచేలా లక్ష్యం. 5 ఏళ్లలో పేదరికం లేని సమాజం. మళ్ళీ వచ్చింది కథ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 విజన్ 2020 అని పెట్టిండు. 2020 విజన్ 2020 అని పెట్టి పేదరికం ఉండదనగా 2021 అన్నాడు. 2024కి వచ్చినాం, ఇంకా ఉందట, మళ్ళీ పెట్టిండు. ఇప్పుడు 2047కి తీసిపోయిండు. 5 ఏళ్లలో పేదరికం పోద్దట. 2047కి సంపూర్ణమైన అక్షరాస్యత, పేదరికం లేని సమాజం చేస్తారట. మళ్ళీ అయ్యాల 2067 అంటాడేమో. ఏంది ఈ డాక్యుమెంట్లు పనికి వచ్చాయా? ప్రజలకు పని చేయాలి కానీ, పేదలకి పని చేయాలి, ప్రజల దగ్గర పరిపాలన తీసుకోవాలి కానీ, మీరు ఏసీ రూమ్లో కూర్చొని డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే, విజనరీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తే కాదు అది. పేదరికం లేని సమాజం తెస్తాడట 5 సంవత్సరాల తర్వాత. ఎట్లా అంటే దీనికి P4 అనే ఒకటి తెస్తాడట చంద్రబాబు నాయుడు గారు. P4 అంటే P4తో పేదరికం పోద్దట. మీరు పెట్టిన ఈ పీలు ప్రైవేటు, P4 అంటే ప్రైవేటీకరణ అనమాట. మీరు పెట్టిన ఈ ప్రైవేటీకరణ భాగ్యం వలన ఎలా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేదలు పిల్లలను చదివించడానికి పంపించే పరిస్థితి లేదు, వైద్యానికి పోయే పరిస్థితి లేదు, ట్రావెలింగ్ చేసే పరిస్థితి లేదు, ఇళ్లల్లో అద్దెకు ఉండే పరిస్థితి లేదు, ఇండ్లు కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకో చెప్పనా? మీరు ఇచ్చిన ప్రైవేటీకరణ అలుస్తూనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేటు విద్యా సంస్థలు వేలకు వేలు వచ్చినాయి. నారాయణ, శ్రీ చైతన్య లాంటి ఇక మీరు పెట్టిన ఈ P4ల వల్లనే వచ్చి వాళ్ళు అడ్డగోలుగా నిలువు దోపిడీ చేస్తుంటే ఇవాళ ప్రజల్ని. లక్షల ఫీజులు, సామాన్య ప్రజలు చదివించే పరిస్థితి లేదు. డబ్బులు ఉన్నోడేమో కార్పొరేట్ స్కూల్కి, డబ్బులు లేనోడేమో ఇంటి పక్కన ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి పోతున్నా. అక్కడ చదువు రావట్లేదని ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి వాటిని మొత్తాన్ని చంపేశారు. మీ P4 వల్ల గతంలో చదువుకోలే సామాన్య ప్రజలు. గతంలో గ్రామాలలో కేవలం ఒకటే స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూలు. పట్టణాల్లో కేవలం ఒకటే స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూలు. ఏమున్నాయా కార్పొరేటు, కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు పెట్టిన P4లు భాగ్యం కాదు. ఎవడు మీరు పెట్టిన P4లో, P3లో, P2లో ఏది పెట్టినా కానీ ప్రైవేటీకరణ వల్ల ఈ సమాజం లిటరల్గా చీలిపోయింది. ఎట్లా చీలిపోయింది? డబ్బులు ఉన్నోళ్ళు ఒకటి, డబ్బులు లేనోళ్ళు ఒకటిగా చీలిపోయింది. ఇలా వైద్యం కానీ విద్య కానీ 2 విషయాలలో కంప్లీట్గా వర్టికల్గా డివిజన్ వచ్చింది. డబ్బులు లేనోళ్ళు చదువుకునే స్కూళ్ళు వేరే ఉన్నాయి, డబ్బులు ఉన్నోళ్ళు చదువుకునే స్కూళ్ళు వేరే ఉన్నాయి. డబ్బులు లేనోళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే హాస్పిటల్స్ వేరే ఉన్నాయి, డబ్బులు ఉన్నోళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే హాస్పిటల్స్ వేరే ఉన్నాయి. ఇక మీరు పెట్టే P4లు అయ్యి దాంతో పేదరికం పోతుంది. పేదలు పేదోళ్ళు అవుతారు, పెద్దోళ్ళు పెద్దోళ్ళు అవుతారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఎక్కడుంది చెప్పండి? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోతున్నారు? ఇవాళ 175 మంది ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఉంటే, ఎమ్మెల్సీలు ఉంటే, మంత్రులు ఉంటే, ఏ మంత్రి కుటుంబం కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాడా? గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. అది ఏ పార్టీ అని కానీ, ఎనీ పార్టీ. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న పిల్లల్లో వాళ్ళ పిల్లలు కావచ్చు, మనవలు కావచ్చు, మనవరాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? ఎందుకు చదవరు? మీరు నడుపుతున్న గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదు, ప్రజలకు ఉండాలా? మీరు P4లు తెత్తరా? మీరు నడుపుతున్న గవర్నమెంట్ స్కూల్స్ పైన మీకు నమ్మకం లేక, మీరు నిర్వహిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన మీకు నమ్మకం లేక, మీ కుటుంబ సభ్యులను అడుగు కూడా పెట్టిన ఇట్లా అందులో ఏం పేద ప్రజలు ఏం పాపం చేశారు? మళ్ళీ మీరు గవర్నమెంట్ గురించి మాట్లాడతారు, అద్భుతంగా అభివృద్ధి చేసిన హాస్పిటల్ని, స్కూల్స్ అని. ఇగో ఇది ఇవాళ నడుస్తుంది. ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు ఒక్కళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు. ఎందుకు చదవరు? ఏం మీ వ్యవస్థ బాగలేదని లిటరల్గా ఒప్పుకుంటున్నారు. ఇదంతా బోగస్ అనమాట. ఈ వ్యవస్థే ఒక బోగస్ అయిపోయింది.
ఆడ ఏదో జరుగుతున్నట్టు ఏది జరగదు, వేల కోట్లు దండగ తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇగో ఇట్లాంటి విజనరీ డాక్యుమెంట్లు పెట్టి అక్కడ నిర్వీర్యం చేశారు. విజనరీ డాక్యుమెంట్ పెట్టి ప్రైవేట్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, పబ్లిక్ చూసుకోవాల్సిన పేదలు చూసుకునేదాన్ని, పేదలు ఉపయోగించుకునేదాన్ని డిమోట్ చేస్తున్నారు. మీ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్లు ఆ బడికి పంపరు, గవర్నమెంట్ ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లు హాస్పిటల్ చూసుకోరు కుటుంబ సభ్యులు. మీరు గవర్నమెంట్ నడిపే యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నమెంట్ హాస్పిటల్ వాడరు, గవర్నమెంట్ స్కూళ్ళు వాడరు, కానీ ప్రజలు వాడాలి. అవి అద్భుతం అని మళ్ళీ చెప్తారు. ఎడిపోతుంది వ్యవస్థ. కాబట్టి ఈ విజనరీతోని, ఈ డాక్యుమెంట్లతోని పేదరికం పోదు. ఇది ఉట్టిదే తప్పు, శుద్ధ అబద్ధం. దిశ పేపర్ చూద్దాం. భవిత బంగారం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు. ఆ భవిత బంగారం అయ్యేది లేదు, మనం చూసేది లేదు. లోకేష్ ప్రజా దర్బారుకు వినతుల వెలువ, పెన్షన్ మంజూరు చేయాలని ఒకరు, ఉపాధి కల్పించాలని మరొకరు, కబ్జా నుంచి తమ భూమిని కాపాడాలని ఒకరు, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ. ప్రజా దర్బారు పెట్టిన దాదాపు 50 దాకా అయినట్టుంది, ఇప్పటికే 52, 54 అయినాయి. మొత్తానికి ఒక వినూత్నంగా నారా లోకేష్ ఈ ప్రజా దర్బారు పెట్టడం వల్ల చాలామంది ప్రజలకి సమస్యలు అయితే అక్కడక్కడ కొంతమందికి పరిష్కారం అవుతున్నాయి. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఏం, కానీ మిగతా ఇష్యూస్, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అయితే ఇమీడియట్లీ అక్కడక్కడ పరిష్కారం అవుతున్నాయి. అది ఒక మంచి వినూత్న కార్యక్రమం. అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెట్టాలి వాస్తవంగా. జమిలీ ఎన్నికలకు చంద్రబాబు అనుకూలమా? ఏపీ ప్రభుత్వం ముందే రద్దు అవుతుందా? జమిలీతో ఏపీకి నష్టం లేదన్న టీడీపీ అధినేత మాటల అంతర్యం ఏమిటి? రాష్ట్రంపై జమిలీ ఎన్నికల ప్రభావం ఎంత? జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? జమిలీ ఎన్నికలకు చంద్రబాబు అనుకూలం అంటే ప్రస్తుతం అనుకూలమే, ఆయన ఎప్పుడు ప్రతికూలం అయితే తెలియదు. మోడీతో జడ్డ రోజు అనుకూలంగా ఉండడు, ఇప్పుడు మోడీతో ఉన్న రోజులు అనుకూలంగానే ఉంటాడు. ఏంది ఆయన బాధ? అది 2027, 28, 29లో ఎన్నికలు జరిగితే పక్కన పెడితే మోడీ అండుంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా నేను అనే ఒక బలమైన సంకల్పం ఉంది ఆయనకి. మోడీ అండ ఎన్ని రోజులు ఉంటుంది, మోడీ ఎన్ని రోజులు డేకుతురు అనే దానిపైన ఆ నమ్మకం అనుకూలం ప్రతికూలం ఉంటుంది. మోడీ, అమిత్ షా ఎన్ని కాస్త గౌరవించిన రోజులు అనుకూలంగానే ఉంటాడు. ఇక మరీ వరస్ట్ కేసు అయింది, ఇక అసలు ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళ కాళ్ళ కాడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు 2018లో ఎట్లయితే బయటకు వచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి, అట్లా బయటకు వచ్చినప్పుడు మేము అనుకూలం కాదు, మేము ఎప్పుడు చెప్పినాం అంటాడు. మేము అసలు ఎట్లా అనుకూలం అవుతున్నాం జమిలీ ఎన్నికలకి? మేము తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ, ఇది ఒక ప్రాంతీయ పార్టీ. అసలు ప్రాంతీయ పార్టీల విప్లవానికి నాంది పలికింది ఎన్టీ రామారావు గారు. మా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల నష్టం జరిగే జమిలీ ఎన్నికలకు మేము ఎట్లా అనుకూలంగా ఉంటాం అంటాడు. ఇప్పుడైతే అనుకూలమే ఉంటాడు. అందుకే ఆయన అన్నాడు జమిలీ ఎన్నికల వల్ల ఏపీకి ఏమి నష్టం లేదని. ఏపీకి కాదు, నాకేమి నష్టం లేదని చెప్పిండు ఆయన. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించేది మోడీ గవర్నమెంట్లు కాబట్టి నాకు నష్టం జరగదు, లాభమే అయింది, వాళ్ళు చూసుకుంటారు నన్ను అనుకుంటున్నాను. అది అడిజడి ఏమన్నా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారనుకో, అప్పుడు జడిద్ది కథగా. ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు అంతా, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అంతా. అది జమిలీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కావచ్చు, ఎన్డీఏలో కూటమిలో ఉంటామా బయటికి రావటం అనేది జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకత్వంతో నెరుపుతున్న సంబంధాలు, ఆయనతోనున్న రేపో, ఆయన వ్యూహాలు, ఎత్తుగడలను బట్టి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకత్వం, జాతీయ నాయకత్వంతో రేపో మెయింటైన్ చేసి ఆ రేపోను కంటిన్యూ చేస్తున్నానికి ఈయనకు పడదు. ఈయనగా అనివార్యమైన పరిస్థితుల్లో బయట. అది 2018లో అదే జరిగింది. 2018లో అదే జరిగింది. ఇది చెప్పకుండా నేను ప్రత్యేక హోదా ఇయ్యలేదు కాబట్టి బయటకు వచ్చినా అన్నాడు. ఇవాళ మాట్లాడట్లా. మీ ప్రభుత్వం, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 17 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఆ పిల్లల మీద నిలబడి ఉంది మోడీ ప్రభుత్వం. ఎందుకు అడగట్లే? 2018లో రాజీనామా చేసి మొఖాన కొట్టొచ్చిన నల్ల సొక్కా వేసుకొని నిరసన తెలుపుతున్నా అన్నావు కదా ప్రత్యేక హోదా గురించి. ఇవాళ ఎడిపోయింది ప్రత్యేక హోదా? మీ ఎంపీల పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది, ప్రత్యేక హోదా ఏంటి అని అడగండి, గల్లబట్టి అడగరు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో ఉండాల్సిన రేపో కానీ సంబంధాలు ఎవరిని బట్టి ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలను బట్టి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉన్నాయి రిలేషన్స్ అనే దాన్ని బట్టి ఈయన రిలేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఈయన భవిష్యత్తు అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఆదానిని కాపాడడమే మోడీ లక్ష్యం, పరిహారం ఇచ్చాకే పోలవరం కట్టాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామేశ్వరరావు అన్నాడు. ఏజెన్సీ జిల్లా ఏర్పాటుపై ఇంకా పోరుబాటు చేస్తాం మంతెన సీతారాం. ఏలూరు జిల్లా మహాసభ సందర్భంగా ప్రదర్శన బహిరంగ సభ. ఆదానిని కాపాడడమే మోడీ లక్ష్యం అంటాడు. అందుకే ఆయన మాట్లాడట్ల దాని గురించి. జేపీసీ ఏంట్రా నాయన అని ఇప్పుడు పార్లమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు మొత్తుకుంటున్నారు. దాని గురించి అసలు ఆదాని అనే నోటి నుంచి మాట్లాడలేదు.
అక్కడ మోడీ ఆదానిని కాపాడటానికి చూస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తానని నిన్న ప్రజాశక్తి వార్త రాసింది. సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లే మీరు అని అడిగింది. డైరెక్ట్గా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లే, దాని వెనక ఉన్న మతలబ్ ఏంది, ఎందుకు సంకోచిస్తున్నారు, ఎందుకు సంకోచిస్తున్నారంటే ఇగో ఇది కారణం. ఆదానిని కాపాడడం మోడీ లక్ష్యం అయ్యాక చంద్రబాబు నాయుడు గారు సెకీ ఒప్పందాన్ని ఎట్లా రద్దు చేతరా? మోడీ లక్ష్యం ఏందో తెలిసింది, ఆయనకి తెలిసింది కాబట్టి మోడీ లక్ష్యం ఆదానిని కాపాడటం. ఆ లక్ష్యానికి మనం వత్తాసు పలకాలి. ఇక్కడ వత్తాసు పలకాలి కాబట్టి సెకీ ఒప్పందం మంచిగా చెడు పక్కన పెడితే నేను దాని గురించి మాట్లాడను. ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తాయి పుంకాలుగా. జగన్మోహన్ రెడ్డి కోసం వార్త రాస్తారు కానీ ఆదాని కోసం రాయరు. అదాని కోసం రాస్తే నిజంగానే ఆదాని తప్పు చేస్తే రద్దు చేయాలనేది ఇలా ఈఏఎస్ శర్మ గారు ఐఏఎస్ ఆఫీసరు, మాజీ కేంద్ర కార్యదర్శి, ఆయన కూడా చెప్పిండు. లెటర్ రాసిండు చంద్రబాబు నాయుడు గారు, 2 లెటర్లు రాసిండు. ఆ లెటర్ పైన స్పందన లేదు, మాట్లాడలే. కాబట్టి ఈయన మోడీ లక్ష్యం ఆదానిని కాపాడటం అయితే దానికి వత్తాసు పలకటం చంద్రబాబు నాయుడు గారు వంతైంది. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు. అందరూ సంస్కరణలతోనే మార్పు వస్తుందట, వచ్చింది మార్పు. సంస్కరణలతోనే మార్పు వచ్చే నేను ఇందా చెప్తున్నాగా, ప్రభుత్వ స్కూళ్ళు డివిజన్ అయినాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ డివిజన్ అయినాయి, ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ అని. స్కూళ్ళు డివిజన్ అయినాయి, విద్యా వ్యవస్థ డివిజన్ అయింది, కార్పొరేటు వ్యవస్థ ప్లస్ మామూలు వ్యవస్థ అని. ఇక్కడ పేదోళ్ళు చదివే స్కూల్లో ఒకటి, పెద్దోళ్ళు చదివే స్కూల్లో ఒకటి అని ఒక డివిజన్ వచ్చింది. మీరు ఇచ్చిన సంస్కరణల వల్ల, మీరు చేసిన సంస్కరణల వల్ల ఈ సమాజం నిట్టనిలువలి చెల్లింది. డబ్బులు ఉన్నోడు ఒక రకంగా, డబ్బులు లేనోడు ఒక రకంగా ఉండేటట్టు తయారు చేసింది మీ సంస్కరణల ఫలితమే. మీ సంస్కరణలు లేనప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ లేరా? ఆఫీసర్లు కాలేదా? ఈ దేశాన్ని పరిపాలించట్లేదా? మీరు ఎక్కడ చదువుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులు, కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్ కాదా? అయ్యాలు ఎక్కడ ఉన్నాయి కాన్సెప్ట్ స్కూల్స్? అయ్యాలు ఎక్కడ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్? మీరు తీసుకొచ్చి పనికిరాని సంస్కరణలు పట్టుకొచ్చి మొత్తం డివిజన్ చేశారు వ్యవస్థని. ఈ సమాజాన్ని 2గా చీల్చారు. మళ్ళా నువ్వు సంస్కరణలు అంటున్నావు. ఇక దీన్ని ఎన్ని ముక్కలు చేస్తారు? ఇక 4-5 ముక్కలు చేస్తారా? దానికి ముద్దు పేర్లు ఏంటంటే సంస్కరణలు అని పెట్టారు. జగన్ కేసుల జాప్యంపై సుప్రీంకు సిబిఐ నివేదిక, తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా పడ్డది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టులో సిబిఐ, ఈడీ నివేదికలు దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో సిబిఐ వివరించింది. జగన్ అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సిబిఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత తీర్పిస్తామని న్యాయమూర్తి అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. మళ్ళీ జనవరి 10కి వాయిదా పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, జాప్యం ఎందుకు అవుతుందనే విషయాలపైన పిటిషన్లు వేశారు. దానికి జనవరి 10కి వాయిదా పడ్డది. ఈడీ, సిబిఐ అఫిడవిట్ వేసినాయట, దాన్ని బట్టి తీర్పిస్తారట. రైట్, ఇది విషయాలందరూ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.